అమ్మా వింధ్య, 10 నిమిషాలు కాదమ్మా, 10 రోజులైనా ఆపేస్తాం. నువ్వెందుకు ఆపాలనుకుంటున్నావో అది చెప్పమ్మా. అది అది ప్లీజ్ నాకొక్క 10 నిమిషాలు టైం ఇవ్వండి. వింధ్య, ఇలా పీటల మీద కూర్చున్నాక మధ్యలో పూజ ఆపడం కరెక్ట్ కాదు. ఎందుకు ఆపమంటున్నావో చెప్పు. నీకు అన్ని విషయాలు ఇప్పుడే చెప్పలేను. నా మాట విను. ఒక్కోసారి తొందరపాటు నిర్ణయాల వల్ల జీవితాలు తారుమారవుతాయి. నేను అదే చెప్తున్నానమ్మా. ఈ భూమి మా జీవితాల్లోకొస్తే మా జీవితాలు ఖచ్చితంగా తారుమారవుతాయి. అమ్మా, నువ్వు నోరు ముస్తావా? నేను కాదే, నువ్వు నోరు మూసుకో. అమ్మా వింధ్య, నువ్వు ఆపాలనుకుంటున్నావంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అదేంటో చెప్పమ్మా. మీరు అడిగే ప్రశ్నలకి నేనిప్పుడు సమాధానం చెప్పలేను. 10 నిమిషాల్లో వచ్చేస్తాను. త్వరగా రామ్మా, దుర్ముహూర్తం రాకముందే కార్యక్రమం జరిగిపోవాలి. అలాగే పంతులు గారు. ఉన్న పళంగా ఈ కార్యక్రమం ఆపాలని చూస్తుందంటే ఏదో చెప్పాలనుకుంటుంది. ఏం చెప్తుంది? నా మనవరాల గురించి ఏదైనా చెప్తుందా? భగవంతుడా, వింధ్య వచ్చి నాకు శుభవార్త చెప్పాలి. హలో బావా, వస్తున్నావా? వస్తున్నాను. త్వరగా రా బావా. కాల్ అయితే కట్ చేయొద్దు మరి. వింధ్య కాల్ చేస్తోంది, ఒకసారి తనతో మాట్లాడతాను. వింధ్య లేదు, గింజ లేదు, నువ్వు లైన్లోనే ఉండు. తేడా వచ్చిందంటే తెలుసు కదా, నేనెంత మొండిదాన్నో. వచ్చి అందరికీ విషయాన్ని బ్లాస్ట్ చేసేస్తాను. ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నావు? వస్తున్నాను కదా. రా బావా, త్వరగా రా. ఏమండి, ఇక్కడ ఒక ఆవిడ స్పృహ తప్పి పడిపోయింది కదా, ఆవిడెక్కడుంది? ఆవిడికి స్పృహ వచ్చింది, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అవునమ్మా. అమ్మా, టైం అవుతోంది, కొంచెం త్వరగా. శ్రీజ, వెళ్ళి వింధ్యను తీసుకురా. అలాగే అన్నయ్య. ఎందుకు ఆగమందో అర్థం కావట్లేదు. శ్రీకరం, ఎందుకురా కంగారు పడతావు? నీ భార్య చెప్పలేంది ఏమైనా చెప్తుందేమో. వచ్చే వరకు ఆగుదాం. పంతులు గారు, మీరేం తొందర పెట్టకండి. వదినా, అవతల పంతులు గారు ముహూర్తం దాటిపోతుందంటున్నారు. నువ్వసలు పూజ ఎందుకు ఆపావు? ఇప్పుడు ఏం చెప్పినా నీకు అర్థం కాదులే. రా వదినా, రమ్మంటున్నారు. రా వదినా. వింధ్య, ఏం జరిగింది? ఏం లేదే. మరి రాజేష్ గారు ఏరే? ఫోన్ చేస్తుంటే కాల్ వెయిటింగ్ వస్తుంది. బహుశా బయటికి వెళ్ళినట్టున్నారు. అమ్మా, నువ్వేదో చెప్పాలనుకున్నావు కదా, చెప్పమ్మా. ముఖ్యమైన విషయం అయితే ఈ దత్తత కార్యక్రమాన్ని మేము ఆపడానికైనా సిద్ధమే. అమ్మా, నువ్వు కాస్త ఆగు. పంతులు గారు, మా అమ్మ ఇలానే ఏదో ఒకటి అంటూ ఉంటుంది. మీరు పూజ కానివ్వండి. ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమి విశ్వతోవృత్పాత్యధిష్టదశాంగుళం. మాధవిలత కనిపించింది కానీ సంధ్యకి తన కూతురు బ్రతికే ఉందని చెప్పలేను. ఇప్పుడు నేనేం చేయాలి? రాజేష్ కూడా ఎక్కడికి వెళ్లారో తెలీదు. ఫోన్ చేస్తుంటే కాల్ వెయిటింగ్ వస్తుంది. ఏం చేయాలి? వింధ్య ఏదో చెప్పాలనుకుని చెప్పలేకపోతుంది. చూస్తేనేమో బాగా టెన్షన్ పడుతున్నట్టు కనిపిస్తుంది. ఏమై ఉంటుంది? ఒరే సన్నిటిని, ఏంట్రా ఎడ్డి మొహాలేసుకుని కూర్చున్నారేంటి? త్వరగా బయలుదేరదాం పదండి. ఎక్కడికి బయలుదేరేది? మేమెక్కడికి రాము, ఇక్కడే ఉంటాం. డ్రై
పెళ్ళయ్యాక మొదటిసారి అల్లుడు ఇంటికొస్తున్నాడు కదా, వాళ్ళిద్దరి మధ్య అచ్చట ముచ్చట 100 ఉంటాయి. మధ్యలో మనం ఎందుకు అడ్డు? వెళ్దాం పదండి. ఓసి నా పిచ్చత్త, రాజేష్ బాబు రావడానికి నీ ఇంటల్లుడు కాదు, నీ కూతురికి మొగుడు అంతకన్నా కాదు. మీరేదో మౌనిక మెళ్ళో బలవంతంగా తాలి కట్టించినంత మాత్రాన నువ్వు నీ కూతురు చిటికేస్తే వస్తాడనుకుంటున్నారా? రాజేష్ బాబు మగాడు, నాలాగా అత్తచాటును తిరిగే అల్లుడు కాదు. నువ్వు వెర్రిబాగ్లోడివి. నా కూతురి మెడలో తాళి కట్టిన తర్వాత ఎంత కండలు తిరిగిన మగాడైనా సరే వెండైపోవాల్సిందే. వాళ్ళ మధ్య మనం ఉంటే డిస్టర్బెన్స్ అవుతుంది. మనం వెళ్దాము అంటుంటే నువ్వు వినవేంట్రా? చిన్ని, నువ్వైనా చెప్పు వాడికి. సన్నీ, పిన్ని ఇంతగా చెప్తుంది కదా, మధ్యలో డిస్కషన్ ఎందుకు పెడుతున్నావు? వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళేది? రాజేష్ రాడుగాక రాడు. మౌనిక ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాజేష్ ఎందుకు వస్తాడు? నీలాగా నాలాగా ఆయన భయపడే రకం కాదు, భయపెట్టే రకం. ఈ తల్లి కూతుళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు కానీ అవేమీ జరగవు. దాని మెళ్ళో ఉన్న తాలికి అసలు విలువే ఉండదు. నాకు తెలిసి రాజేష్ డోంట్ కేర్ అంటాడు. ఈ ఏడుపు గొట్టు మొహాల కోసం రాజేష్ వస్తాడంట. రాజేష్ బాబా, లైన్లో ఉన్నావా? వస్తున్నావా? బాబా వచ్చావా? హలో, మాట్లాడవేంటి? లైన్లో ఉన్నావు కదా? లైన్లోనే ఉన్నాను. సరే లోపలికి రా బాబా, నేను కూడా వస్తున్నాను. మమ్మీ, బావొచ్చాడు. వెళ్ళి హారతి తీసుకొస్తావా? మొదటిసారి ఇంట్లోకి వస్తున్నాడు. రే సన్నీ, ఏదో ఒక హడావిడి చేయరా. మా ఆయన వచ్చేసాడు, మా ఆయన వచ్చేసాడు. హాయ్ బాబోయ్, ఇదంతా సిగ్గే? మీ బతుకులకు సిగ్గు కూడానా? నోరు మీద తింగర వెదవా. రాడు రాడు అన్నావు కదా, చూడు నా అల్లుడు వచ్చాడు. మౌనిక, నన్నెందుకు రమ్మన్నావు? అయ్యో బాబా, నువ్వు ఇలా ముక్కుచుట్టుగా అడిగితే నేను ఎలా చెప్తాను? పెళ్ళయ్యాక ఏ భార్య అయినా ఎందుకు రమ్మంటుంది? ఏంటి మమ్మీ, బావ మరీ అమాయకుళ్ళు అడుగుతున్నాడు? నువ్వైనా చెప్పు. అమ్మా, అల్లుడు సడన్ గా వచ్చాడు కదా, ఏం మాట్లాడాలో తెలియక నాకు కూడా కాళ్ళు చేతులు వణుకుతున్నాయమ్మా. ఒరే సన్నీ, నాకు అనుభవం లేదు. కొత్తగా పెళ్ళయ్యాక అల్లుడు ఇంటికొస్తే ఏం ఫార్మాలిటీస్ ఉంటాయి? నీకు తెలిస్తే చెప్పవా? నాకు తెలిసింది మాత్రం ఒక్కటే. ఏంట్రా? ఇంత విషం తాగి చచ్చిపోవడమే. ఇద్దరూ కలిసి తాగి చచ్చిపోండి. నోరు ముయ్యరా. అమ్మా, ఇంట్లో పాలు, కాఫీ పౌడర్ అన్నీ ఉన్నాయి కదా, వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా. వెళ్ళు. జరుగు. బాబు, ఇప్పుడు నువ్వు తిట్టినా కొట్టినా మేమేం పెద్దగా పట్టించుకోము. ఎంత కాదనుకున్నా నువ్వు ఇంటి అల్లుడు అయిపోయావు. సారీ రాజేష్ బాబు, ఈ పాపంలో నాకు కూడా ఎంతో కొంత భాగం ఉంది. నీ జీవితం ఇలా అయిపోతుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఒక్కసారి ఇంట్లో అడుగుపెట్టినందుకే నువ్వు మౌనిక మెళ్ళలో తాళి కట్టాల్సి వచ్చింది. మళ్ళీ ఎందుకోసం వచ్చావు రాజేష్ బాబు? ఒరేయ్, అల్లుడు అత్తగారింటికి వస్తే ఎందుకు వచ్చావని అడుగుతావేంట్రా? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? ముందు ఇక్కడి నుంచి పద. కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్య మనమెందుకు? చూసింది చాలే గానీ పద పద. పొద్దుండి.
బావా టీ కాఫీ ఎందుకని పాలు తీసుకొచ్చాను, తీసుకో బావా. ఏంటి బాబా అలా చూస్తున్నావు? నేను నా చేతులతో స్పెషల్గా మునక్కాయ పప్పు, మునక్కాయ పచ్చడి, మునక్కాయ సాంబారు, మునక్కాయ కారం, మునక్కాయ ఫ్రై కూడా చేశాను. ఎందుకు ఓన్లీ మునక్కాయతోనే ఇన్ని వెరైటీస్ చేశానని నువ్వు అడగవేంటి బావా? ఎందుకు ఫోన్ చేశావు? ఎందుకు ఇక్కడి దాకా రమ్మన్నావు? అదేంటి బావా, ఎంత కాదనుకున్నా నేను కూడా నీ పెళ్ళాన్నే బావా. పెళ్ళాం మొగుడికి ఫోన్ చేయకపోతే ఇంకెవరికి చేస్తుంది? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నా పెళ్ళానివని నీకెవరు చెప్పారు? చూడు, నీ మెడలో కట్టిన తాళికి విలువే లేదు. అది పెళ్ళే కాదు, లీగల్గా అది చెల్లుబాటు కాదు. అర్థమైందా? ఈ మాట చెప్పడం కోసమే నేనిక్కడికొచ్చాను. అర్ధరాత్రి పూట ఇంటికొచ్చి మా ఇంట్లో చెప్తానని నన్ను బెదిరించాలనుకుంటున్నావా? ఎందుకు బావా ఆవేశపడతావు? ఈ పెళ్లి చెల్లుబాటు అవ్వదు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కోర్టుకు వెళ్ళినా సరే నన్నే తప్పు పడతారు. కరెక్టే, కానీ నువ్వు నా మెడలో తాళి కట్టావన్న విషయం వింధ్యకి తెలిస్తే తను బతకగలదా? నా భర్త నా నుంచి దూరం అయిపోయాడు అని వింధ్య ఎంత గుండెలు బాదుకుంటుంది. సంధ్య పైన చిన్న అనుమానం రేకెత్తితేనే వింధ్య నిన్ను ఎంత రాచరంపాన పెట్టింది. నువ్వు తనకే సొంతం అనుకుంటుంది, కానీ ఇప్పుడు నాకు కూడా నువ్వు సొంతమని తెలిస్తే గుండాగి చచ్చిపోతుందేమో. లేదా నువ్యోగోయో చూసుకుంటుందేమో. అవి కాకపోతే ఊరేసుకుని చేస్తుందేమో. ఇకపోతే మా అత్త పరువుకి బ్రాండ్ అంబాసిడర్. ఇప్పుడు తన కొడుకు రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిస్తే నా గురించి పక్కన పెట్టు, నీ గురించి ఏమనుకుంటుంది? తన పరువు పోతే అత్తయ్య ఎలా రియాక్ట్ అవుతుందో నీకు తెలుసు కదా బావా. అత్తకి ప్రాణం కంటే పరువే ఎక్కువ. కొంపదీసి అత్త సూసైడ్ చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయడం వల్ల అటు అత్త ప్రాణం దక్కుతుంది, ఇటు వింధ్య ప్రాణం కూడా దక్కుతుంది. నేను ఈ రహస్యాన్ని ఇంతవరకు ఎవ్వరికీ చెప్పకుండా ఇద్దరి ప్రాణాల్ని నేను కాపాడుతుంటే ఇలాంటి మంచి భార్య దొరికిందని నువ్వు ఆనందపడాలి కదా. బావా, ఈరోజు మన పెళ్లి తర్వాత మొదటి రోజు. మన బెడ్రూమ్ చూపిస్తాను రా. నిన్ను నమ్మినందుకు, నువ్వు చస్తున్నావని అయ్యో పాపం అన్నందుకు చివరి క్షణంలో ముత్తైదువుగా పోవాలని ఏడుస్తుంటే నిన్ను నమ్మాను. అందుకే తాళి కట్టాను. అందుకు తగిన బుద్ధి చెప్పావు. గుర్తుపెట్టుకో మౌనిక. మా అమ్మకు తెలిసినా, వింధ్యకు తెలిసినా వాళ్ళు తట్టుకోలేరేమో, కానీ ఎప్పటికైనా నీ మెడలో ఉన్న తాళి నీకు ఉరితాడుగా మారుతుంది, కానీ పసుపు తాడుగా ఉండదు. బావా, నువ్వు మారవా? ఎంత లేతగా ఉన్నదే మొగ్గ. పెళ్లి తర్వాత బావ మొదటి స్పర్శ ఎంత కమ్మగా ఉంది. చెంపదెబ్బ ఎంత ఘాటుగా ఉంటే బావ హగ్గు ఇంకెంత ఘాటుగా ఉంటుందో.
ఓం శాంతి శాంతి. నమస్కారం చేసుకోండి అమ్మా. అమ్మా వింధ్య, నువ్వేదైనా చెప్పాలనుకుని నువ్వు చెప్పలేకపోతున్నావా? చెప్పమ్మా. అమ్మా, చెప్పడానికి ఇందులో ఏముంటుంది చెప్పు. ఏదైనా ఉంటే వింధ్య గారికి తన స్నేహితురాలతో కానీ నాతో కానీ చెప్పుకోవడానికి ఏం అభ్యంతరం ఉండదు. ఆ స్వేచ్ఛ తనకుంది. తను 10 నిమిషాలు ఆపమని చెప్పింది, అంతేకాని ఈ దత్తత కార్యక్రమం వద్దని చెప్పలేదు కదా వింధ్య గారు, అంతే కదా? మేము భూమిని దత్తత తీసుకోవడం మీకు ఇష్టమే కదా? మీరు పొందుతున్న తల్లి ప్రేమ సంధ్య పొందడం మీకు ఇష్టమే కదా? అది నాకు ఇష్టమేనండి. సంధ్య తల్లి ప్రేమ పొంది తను సంతోషంగా ఉండాలనే కదా కోరుకుంటాను. ఈ ఒక్క మాట చాలండి. పంతులు గారు, మీరు కానివ్వండి. ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గజానన పద్మార్కం గజానన మహర్నిశవనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వక్రతుండ మహాయ. శివయ్య, ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నన్ను దత్తత తీసుకోవడం పార్వతి నాన్నమ్మకి ఇష్టం లేదు. వింధ్యమ్మ కూడా ఆపాలని ప్రయత్నిస్తుంది. నాన్న ఎట్టి పరిస్థితిలో ఈ కార్యక్రమం పూర్తి చేయాలని చూస్తున్నారు. అందరూ సంతోషంగా ఉండేలా చూడు తండ్రి. దీనివల్ల సమస్యలు తీసుకురాకు తండ్రి. అమ్మ వింధ్య, ఇక్కడ దత్తత జరిగిపోతుంది. నువ్వేదో మాట్లాడాలనుకుంటున్నావు. ఇది నీ స్నేహితురాలి జీవితానికి మాత్రమే సంబంధించింది కాదు, మా కుటుంబ భవిష్యత్తు కూడా సంబంధించింది. నువ్వు నోరు విప్పు తల్లి. అత్తయ్య, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఇప్పుడు నేనేం మాట్లాడలేను. అంటే ఇది జరగడం నీకిష్టం లేదనే కదా అర్థం? చెప్పమ్మా. అమ్మా, అనవసరంగా నువ్వు వింధ్యవతిని ఒత్తిడి చేయకు. అవతల పూజ జరుగుతోంది. నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు. వదినా, నువ్వు అమ్మ మాటలేం పట్టించుకోకు. అమ్మా, ఈ తమలపాకుతో పాలని అమ్మాయి అరిచేతులకు రాయండి. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. ఇద్దరూ రాయండి అమ్మా. ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం వందేహం లయం వందే శ్రీకరం వందే సుందరం దేవాసురపురం పాడే పన్నగం నీవే అంబరం నా విశ్వంబరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధరం శంభో శంకరం వందేహం శివం సంధ్య కూతురు చనిపోలేదు, బతికే ఉంది. అమ్మా అని పిలిపించుకునే భాగ్యం నాకు ఈ జన్మలో లేదు అనుకున్నాను, కానీ భూమి రూపంలో నాకు ఆ భాగ్యం దక్కింది. ఇప్పుడు మీరు అమ్మాయిని శాస్త్రబద్ధంగా దారాదత్తం అంటే దత్తత తీసుకున్నట్టు లెక్క. అయ్యో అమ్మా, వింధ్య, వదినా, వింధ్య, అమ్మా వింధ్య, వింధ్య, వదినా, వింధ్య, 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 అయ్యో వింధ్య, లేవే వింధ్య, వింధ్య. వింధ్య, వింధ్య. వింధ్య గారు, భగవంతుడా, నువ్వు ఉన్నావయ్యా.
ఈ రూపంలో దీన్ని ఆపేశావా? ఏమండి, వింధ్యని అర్జెంటుగా ఇంటికి తీసుకెళ్దాం. డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పండి. సంధ్య, అది కాదు, ఇక్కడ దత్తత కార్యక్రమం. ఒరే, వింధ్య స్పృహ తప్పి పడిపోతే తన గురించి పట్టించుకోకుండా దత్తత కార్యక్రమం అంటావేంట్రా? ముందు అర్జెంటుగా డాక్టర్ దగ్గరికి చూపించాలి. తీసుకువెళ్ళండి. లేవే. డాక్టర్ గారు, వింధ్యకి ఎలా ఉంది? నథింగ్ టు వరీ అండి. కొంచెం స్ట్రెస్ వల్ల అలా జరిగిందంతే. వింధ్య, ఇప్పుడు ఎలా ఉంది? నాకేం జరిగింది? నువ్వు స్పృహ తప్పి పడిపోయావే. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అసలు ఏం ఆలోచిస్తున్నావే? ఏ విషయం గురించి నువ్వంత ఓవర్ స్ట్రెస్ అవుతున్నావు వింధ్య? అసలు ఏం జరిగింది? మీరు ఎక్కువగా ఆలోచించి స్ట్రెస్ వల్ల స్పృహ తప్పి పడిపోయారు. మీరు దేని గురించైనా ఆలోచిస్తున్నారా? మా ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ లేవండి. మా కొడుకు, కోడలు, మనవరాలు అందరూ అమెరికా నుంచి వచ్చారు. అందరం హ్యాపీగా ఉన్నాం. ఏమైంది మమ్మీ? ఎందుకలా పడిపోయావు? ఎందుకొచ్చారు? అదేంటి వింధ్య అలా అడుగుతున్నావు? ఈ రోజు మీరు నాకు విలన్లా కనబడుతున్నారు. చేతికి చిక్కిన మాధవిలంతని వదిలేసి సంధ్య జీవితాన్ని నాశనం చేశారు మీరు. ఇలా మాట్లాడుతుంటే నాకు బాధేస్తోంది వింధ్య. మీరు నాతో మాట్లాడొద్దు. మీరు చేసిన పనికి నేనెప్పటికీ మిమ్మల్ని క్షమించను.